నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. ప్రభుత్వం గుట్టు రట్టయిపోయిందంటే అబద్ధాల కోరి రేవంత్ రెడ్డి అనేది మనకు తెలియవస్తుంది. అంటే అబద్ధాలు అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వము ఈ పేద ప్రజల కోసమే ఉన్నది, ప్రజాపాలన ప్రజల కోసమే ఉంది అనేది అంటారు. ఈ ప్రజలంటే ఏముంది, బుద్ధభాషుడికి అయితే అసలు అవసరం లేదు. ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీగా కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకే ఏదైనా ప్రభుత్వం ఏమైనా పనిచేసేదానికి, ప్రభుత్వం ఏమైనా ప్రకటించడానికి ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వ లోపమా లేకపోతే విద్యా సంస్థల యాజమాన్యం లోపమా అనేది మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైతే మొన్న ఒక 20 రోజుల క్రితము స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మేము ఈ నెలాఖరు లోపల పాత బకాయిలు ఏమున్నా కానీ ఫీజులు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఏ ఉన్నా కానీ ఇస్తాము. ఆగస్టు 15 లోపల కొత్త అకాడమీకి వచ్చిన వాళ్ళకు ఇస్తామని చెప్పేసి పెద్ద అక్షరాలతో ఇచ్చిండు. సరే, అది పేపర్ల వరకే అయిపోయింది, పేపర్ వరకు పరిమితం అయిపోయింది అనేది ఇక్కడ అవపడుతుంది. ఒకవేళ పేపర్ల వరకు కాదు, మేము బడ్జెట్ కేటాయించినాం, అయినా కానీ కాలేజీలలో పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నారు అనేది ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా అనేది ప్రశ్న. ప్రజలారా ఒకటి గమనించండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏదో ఒకటి ప్రకటన చేస్తుంది. ఆ ప్రకటన చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో వస్తుందిలే, మనకేదో ఒకటి చేస్తారా, ఎవరో అయిపోయిందని చెప్పేసి కొంచెం ఊపిరి తీసుకున్నంత లోపల మనకు ఇటువంటి కొన్ని బయటపడుతుంటాయి. అది చూద్దాం. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డిని తప్పు పడతట్లేదు, యాజమాన్యాన్ని తప్పు పడతట్లేదు. ఏది కరెక్ట్ అనేది ఈ గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చేసే వీడియో ద్వారా కొంచెం వాళ్ళకు వెలుగులోకి రావాలి. చాలామంది మనం ఫస్ట్ ఒకసారి వీడియో వేసినప్పుడు కొంతమంది ఫోన్ చేసి ఇష్టం మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏం మాట్లాడినా ఏది మాట్లాడినా కానీ ప్రజల పక్షాన ఈ షాడో మీడియా ఉంటుంది అనేది ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే మనము ఒకటే మన ఛానల్ ఉద్దేశం చెప్పాము, ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం. ప్రభుత్వాలని విమర్శించడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి, అడగడం నేర్చుకోవాలని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు, ఇది లంగ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, ఇది ఏం చేయలేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు, అది ఇది అనొచ్చు. గవర్నమెంట్ ఏదైనా ప్రకటిస్తే దాన్ని అనుకున్న టైంలో చేయకపోతే మనం అడగాలి. అడగడానికి ముందుకు వస్తే దానికి మరి దానికి ఏమి చెప్తారా ఏందనేది మనకు ఒకటి అర్థమవుతుంది. అది పబ్లిక్ వదిపోద్ది. అది క్లారిటీ లేకపోతే ఏంటంటే కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తాయంటే ఈ పేద ప్రజల్ని రక్తాన్ని తాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులోనే ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధానంగా ఇప్పుడు వినబడుతుంది. అతను బయటకు చూస్తే పెద్ద గొప్పగా ఏదో అనిపించి కామెడీ ఎవరు, కానీ ఆయన రాజకీయంగా ఒక కామెడీ వ్యక్తిని చూస్తారు. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు ఆయన. కానీ వాడు చేసే దోపిడీ మాత్రం మనకి ఘోరంగా ఉంటుంది. అది ఎవరు గమనిస్తారు, అది ప్రభుత్వాలకు తెలుసు. ఎందుకంటే ఎంతో మూట కట్టి పంపించగానే సైలెంట్గా అయిపోతారు. ఎఫెక్ట్ అంతా ఒక పేద ప్రజల మీద పడుతుంది. మరి ఇక్కడ గవర్నమెంట్కి ఇది ఛాలెంజ్ అనుకోవాలి. గవర్నమెంట్కి ఛాలెంజ్. నిజంగా మీరు ప్రజల పక్షానే ఉంటాము ఈ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నువ్వు ఇది గమనించు. వీళ్ళకి సర్టిఫికెట్లు నువ్వు ఇప్పిస్తావా, ఇంకా మరి ఇక మల్లారెడ్డి ఇప్పిస్తాడు, ఎవరిస్తారో చూసుకోండి. మరి అయితే చూడండి, ఫీజుల కోసం సర్టిఫికెట్లు తనకైన చట్ట వ్యతిరేకం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంచుకుంటారా? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి హైకోర్టు మందలింపు, వారం రోజులలో సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు. మరి ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి, ఏం బిక్తున్నట్టు అందరు దిక్కున్నోళ్ళు. మీరు ఒక ప్రకటన చేసిన తర్వాత ఆల్రెడీ మేము ఇక్కడ ఇది ఒకటి ఫీజుల గురించి ఒకటి ప్రకటన చేసినాము, దీని బకాయిలు అన్నీ వస్తాయి, పిల్లల సర్టిఫికెట్లు ఆపుకోవద్దని చెప్పేసి మీరు అన్ని కాలేజీలకు మెయిల్ పంపిస్తారు. మెయిల్ పంపించినా కూడా ఈడకు మల్లారెడ్డి ఒళ్ళు కావరం ఎక్కి వాడు మన ఫీజుల కోసం పేదల ప్రజలు రక్తాన్ని పిండుతుంది. ఏమై మల్లారెడ్డి,
1,000 కోట్లు సంపాదించి ఏం చేస్తావా? ఎక్కడ వేసుకోపోతావు చెప్పు నువ్వు? ఆ? సరిపోతులేదా? ఎంతనే నీ పానం ఎంత, నువ్వెంత? ఇంకా మా అంటే ఒక కొన్ని రోజులు 15 బతులుసు. ఎందుకంత పశ్చిమ కావు? చెప్పేమో మంచి మంచి సూక్తులు, ప్రజలకు నీకు అది చేస్తున్నా, 1000 మంది చదివిపిస్తున్నా, అది చేస్తున్నా అని సొల్లు కబుర్లు చెప్తావు. పిల్లల సర్టిఫికేట్ ఆపుకుంటే ఏమొస్తుంది నీకు? సరిపోతలేదా నీకు డబ్బులు? ఏమన్నా సిగ్గునాలు, ఏమన్నా సిగ్గుమాన పని చేస్తాడు బతుకు. ఎవడో వాడు పేదోడు కాలేజీ పెట్టుకోడు, వాడికి మెయింటెనెన్స్కు దీనికి వెళ్తలేవు అంటే సర్టిఫికేట్ ఆపుకున్నావు అని అందం ఉంటుంది. అది దాని గవర్నమెంట్ అడిగేటోడు అడుగుతూ ఉంటాడు, మాట్లాడు. నీకేమైందా సిగ్గులేని బతుకునేది? ఆయన సర్టిఫికేట్ ఆపినాడా పిల్లలై? మరి వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు గ్యారెంటీ ఇస్తారు? మరి రేవంత్ రెడ్డి ఇస్తారా? మరి ఇక ఎవరు ఇస్తారో చెప్పాలి. హైకోర్టు మందలించింది, మరి హైకోర్టు కూడా ఎవరు మందలించాలి? మీరు ప్రభుత్వము మీరు ప్రకటించరు, బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రకటించినప్పుడు మరి ఆ ప్రకటన ఎక్కడ పోయిందని చెప్పేసి హైకోర్టు కూడా వీళ్ళని కూడా ప్రభుత్వం మందలించాలి. ఓన్ కాలేజీలలో మందలిస్తా కాదు. ఎందుకంటే ఈ దోపిడీ ఆగకపోవడం వల్ల ఇదంతా వ్యవస్థ జరుగుతుంది. అంటే ఏ గవర్నమెంట్ అయినా సక్రమంగా పనిచేయడం వల్లే ఈ యొక్క అక్రమంగా సంపాదించే తిమ్మింగలా తయారయ్యి పేద ప్రజలని రక్తం తాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు అట్టి పెట్టుకొని చట్టబద్ధమైన అధికారం కాలేజీలకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ పిటిషన్ నుంచి ఫీజు రావాల్సి ఉంటే దానికి చట్టబద్ధంగా వేరే మార్గాలు ఉన్నా అని ఫీజు కోసం సర్టిఫికెట్లు తన దగ్గర పెట్టుకోవడము చట్టరీత్యా వ్యతిరేక చర్య అని స్పష్టం చేసింది. కోర్సు పూర్తయిన చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలని కొంపెల్లి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో న్యాయస్థానం మందలించింది. ఈయన మందలించే కాదు, తోలు తిరగలు చేయాలి మల్లారెడ్డి గారిని. ఇటు బయటికి పైకి చూడగానే ఇటు శ్రీరామచంద్ర కవపడతాడు, కానీ లోపలంతా ఇటువంటి విధవ్యాసాలు ఉంటాయి ఈ దగ్గర. చూడండి, ఇటువంటి వార్త మీద కొంచెం మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేయాలి. ప్రజా సంఘాలు, ఈ స్టూడెంట్ సంఘాలైనా ప్రజా సంఘాలైనా ఎవరి కోసం? మన ప్రజల కోసమే కదా, మన కోసం. మనకి గవర్నమెంట్ నుంచి న్యాయం జరుగుతలేదనే కదా ఈ సంఘాలు ఏర్పరచుకున్నారు. మరి ఇటువంటి న్యూస్ చూసుకొని వాళ్ళ కాలేజీని మూసేయాలి. అసలు ఆడి పేరుకే అది చదివిపిస్తున్నా, ఏం చదివిపిస్తా చెప్తారు, కానీ వానికి లోపలి వేసి చూస్తే మా దారుణంగా ఉంటుంది. వాని కాలేజీలు కానీ వాడు పెట్టే టార్చర్లు కానీ. తీర్పు కాపీ అందిన వారం రోజులనే సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని 3 లక్షలు చెల్లిస్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తామని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ఆ కాలేజీలోని బీటెక్ పూర్తి చేసుకున్న చరణ్ తేజ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జువాడి శ్రీదేవి ధర్మాసనం ఒరిజినల్ సర్టిఫికెట్లపై విద్యార్థికి తప్ప ఎవరికి అధికారం లేదని స్పష్టం చేసింది. కోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది. ఇంకా ఇటువంటి అరాచకాలన్నీ భరించలేక ఎవరో ఒకడు మనస్తాపం గురి ఎవడో ఒకడు కేసు వేస్తాడు కదా. అంటే చరణ్ తేజ్ అనేవాడు ఒక అబ్బాయి ఇకపై కేసు వచ్చింది. దీని కూడా మన హైకోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే పిల్లలు ఏదైనా ఏదైనా ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఉందంటే అది ఉందని చెప్పేసి కాలేజీలలో మనకు సీట్లు ఇస్తేప్పుడు చేసుకుంటారు. నీకు ఇంకేదైనా ఉంటే నువ్వు గవర్నమెంట్తో అడుకొని ఫీజు రియంబర్స్మెంట్ చేయించుకోవాలి. ఏపుకునేటప్పుడు కాలేజీ మూసుకొని కూర్చోవాలి, ఇంట్లో అనుకోవాలి. పేదవాళ్ళు ఎందుకు చదువుకుంటారా? ఇట్లా అవకాశం ఉందని గవర్నమెంట్ అవకాశం కల్పిస్తానే కదా మీ కాలేజీ చేరేది. ఫస్ట్ కండిషన్ రాసుకోవాలి. ఎప్పుడైతే మీరు తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయినాక నాకు దొరుకుతారు కదా, మా చేతిలో ఉంటారు కదా, సర్టిఫికేట్ కోసం రారా, అప్పుడు చూస్తామని చెప్పేసి దాన్ని బిరుగా పట్టుకొని ఇప్పుడు అసలు ఇట్లా సర్టిఫికెట్లు ఉంచే అధికారం అసలు ఏ కాలేజీకి లేదట. చట్టరీత్యా వ్యతిరేకం అంటే మరి దీని మీద ఈ కాలేజీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారో తెలియపడితే నిజంగా పేద ప్రజలకు అనేది గెలుతుంది. మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు ఆలోచించాలి, ఇది కరెక్ట్ అయినా కాదు, దీన్ని మీరు అరికట్టాలి. అరికడితేనే ఇంకా మీరు అనుకున్న ప్రజలలో ఉండొచ్చునా. ఇంకా కొన్ని ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళ వరకు నేనే సీఎం అంటారు కదా. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళైనా మీరే ఉంటారు. కొంచెం మన సోయి తెచ్చుకొని పనిచేయరు, ప్రజల కోసం పనిచేయరు. పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు. ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ బాగు కోసం ఎవరు పనిచేస్తలేరు.
సొంత లాభాల కోసం, సొంత రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు. మీరు వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టండి. మీరు పార్టీ మీ బలంగా ఉండాలన్నా, మీరు ఇంకా ప్రజలలో ఇంకా కొన్ని నేను ఉండాలంటే ఇటువంటి కొన్ని అరికట్టండి. ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ మల్లారెడ్డి వాళ్ళు కాదు, ఇంకా చాలా ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్. తక్షణమే మీ కాలేజీని మూసేస్తేనే ఇంకోనికి బుద్ధి వస్తుంది.